రీసెంట్గా ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుండి ఒక జాబ్ నోటిఫికేషన్ అయితే వచ్చింది. చాలా మంచి అవకాశం ఫర్ లైఫ్ సైన్స్ స్టూడెంట్స్కి. ఈ నోటిఫికేషన్ ద్వారా ఏంటంటే డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్స్ పోస్టులని భర్తీ చేయనున్నారు. టోటల్ మనకి 37 వేకెన్సీస్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. వీటిని మనం అప్లై చేసుకోవాలంటే మనం ఏపీపీఎస్సీ వెబ్సైట్ ద్వారా మనం అప్లై చేసుకోవాలి. ఈ అప్లికేషన్ విండో మనకి April 15th ఓపెన్ అవుతుంది అండ్ క్లోజింగ్ టైం వచ్చేసి May 5th వరకు ఇది ఉంటుంది. అండ్ బేసిక్ శాలరీ వచ్చి 48,000. ఇది బేసిక్ పే మాత్రమే. మనకి అలవెన్స్లోనే కలుపుకొని more than 1 lakh మనకి శాలరీ చేతికి అందుతుంది. అండ్ ఏజ్ లిమిట్ మనకి July 1st టైంకి మన ఏజ్ 18 to 30 years మధ్యలో ఉండాలి. ఇంకా వేకెన్సీ డీటెయిల్స్కి వస్తే టోటల్ 37 వేకెన్సీస్ ఉన్నాయి. ఈ 37 వేకెన్సీని మనం జోన్ వైజ్గా డివైడ్ చేస్తే టోటల్ 4 జోన్స్. ఈచ్ జోన్లో మనకి జోన్ 1కి వచ్చి 8 ఉన్నాయి, జోన్ 2లో హైయెస్ట్ 11 ఉన్నాయి, జోన్ 3లో 10 అండ్ జోన్ 4లో 8 ఉన్నాయి. అండ్ జోన్ 1కి వచ్చేసి మన ఓల్డ్ డిస్ట్రిక్ట్స్ ప్రకారం శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం. అండ్ జోన్ 2కి వచ్చి ఈస్ట్ అండ్ వెస్ట్ గోదావరి, కృష్ణా. అండ్ జోన్ 3 గుంటూరు, ప్రకాశం, నెల్లూరు ఉంటాయి. అండ్ జోన్ 4కి వచ్చేసి రిమైనింగ్ 4 డిస్ట్రిక్ట్స్ ఆఫ్ రాయలసీమ మనకి జోన్ 4లో ఉండడం జరుగుతుంది. ఇంకా ఈచ్ జోన్లో కేటగిరీస్ వైజ్ మనం చూసుకున్నట్టయితే లిస్ట్ ఇలా ఉండడం జరిగింది. ప్రతి జోన్లో మనకి 2 ఉంటాయి. ఒకటి లోకల్ అండ్ ఓపెన్ జోన్. ఓపెన్ జోన్లో పోస్ట్ మీనింగ్ ఏంటంటే ఓపెన్ జోన్లో ఉన్న పోస్ట్కి మిగిలిన అన్ని జోన్లో ఉన్న కేటగిరీ వాళ్ళు దాన్ని కంప్లీట్ అవ్వచ్చు. అది ఓపెన్ జోన్ మీనింగ్. అదే లోకల్ అయితే పర్టికులర్ కేటగిరీకి ఆ పర్టికులర్ జోన్లో ఉన్న వాళ్ళతో మాత్రమే కాంపిటీషన్ ఉంటుంది. ఇంకా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి వస్తే మనము బ్యాచిలర్ డిగ్రీ అయితే కంప్లీట్ చేసి ఉండాలి. దట్ వాడు మెన్షన్ చేసిన 14 సబ్జెక్ట్స్లో ఏదో ఒక దాంట్లో మనం బ్యాచిలర్ డిగ్రీ అయితే కంప్లీట్ చేయాలి. ఇందులో చాలా లైఫ్ సైన్స్ కోర్సెస్ ఉన్నాయి, అలాగే కంప్యూటర్ కోర్సెస్, సమ్ ఇంజనీరింగ్ కోర్సెస్ కూడా మనకి ఉన్నాయి. సో వీళ్ళందరూ ఈ జాబ్కి అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అనమాట. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్తో పాటు కొన్ని ఫిజికల్ రిక్వైర్మెంట్స్ కూడా ఇవ్వడం జరిగింది. అది మేల్స్లో ఏంటంటే వాళ్ళ హైట్ నాట్ లెస్ దాన్ 163 centimeters ఉండాలి, అంటే నాట్ లెస్ దాన్ 5.3. అదే అమ్మాయిలకు వస్తే వాళ్ళ హైట్ నాట్ లెస్ దాన్ 150 centimeters, అంటే నాట్ లెస్ దాన్ 4.9 feet అనమాట. అలాగే వాకింగ్ టెస్ట్ కూడా ఉంటుంది. ఈ వాకింగ్ టెస్ట్ మెన్స్ అయితే 4 hours-లో 25 kilometers కంప్లీట్ చేయాలి. అదే ఉమెన్స్కి అయితే 16 kilometers 4 hours-లో కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఇంకా అప్లికేషన్ ఫీజ్ విషయానికి వస్తే టోటల్ 370 రూపీస్ పే చేయాలి. ఇందులో 250 రూపీస్ ప్రాసెసింగ్ ఛార్జ్ అండ్ 120 రూపీస్ అనేది ఎగ్జామినేషన్ ఫీ. బట్ SC, ST అండ్ BC వాళ్ళకి ఇందులో అయితే ఎగ్జామ్షన్ ఉంది. వాళ్ళు 120 రూపీస్ పే చేయాల్సిన అవసరం లేదు. ఓపెన్ కేటగిరీస్ వాళ్ళు ఈ రిమైనింగ్ 120 రూపీస్ కూడా పే చేయాల్సి ఉంటుంది. ఇంకా ఎగ్జామ్ సెంటర్ విషయానికి వస్తే అన్ని డిస్ట్రిక్ట్స్లోనే మనకి ఎగ్జామ్ సెంటర్స్ అవైలబుల్గా ఉన్నాయి. సో ఎవరు ఎక్కడైనా ఎగ్జామ్ సెంటర్ పెట్టుకుని ఎగ్జామ్ రాసుకోవచ్చు. ఎగ్జామ్ ప్యాటర్న్ చూస్తే మనకి ఎగ్జామ్ 3 levelsలో జరుగుతుంది. ఫస్ట్ స్క్రీనింగ్ టెస్ట్ చేస్తారు, అది 150 మార్క్స్ ఉంటుంది. ఈ 150 మార్క్స్ ఎలా అంటే పార్ట్ A 75 మార్క్స్, పార్ట్ B 75 మార్క్స్. పార్ట్ Aలో మనకి జనరల్ స్టడీస్, మెంటల్ ఎబిలిటీ అండ్ మ్యాథమెటిక్స్ ఉంటాయి. పార్ట్ Bలో మనకి జనరల్ ఫారెస్ట్రీ 1 and 2 ఉంటాయి. ఈచ్ పార్ట్లో మనకి 75 క్వశ్చన్స్, 75 minutes అండ్ 75 మార్క్స్ ఉంటాయి. ఒకవేళ మన స్క్రీన్ టెస్ట్లో పాస్ అయితే మనకి మెయిన్స్ ఎగ్జామ్కి ఎలిజిబిలిటీ ఉంటుంది. ఇంక మెయిన్స్ పేపర్లో మనకి 600 మార్క్స్ ఉంటుంది. ఇందులో ఫస్ట్ క్వాలిఫైయింగ్ టెస్ట్ ఉంటుంది. ఈ మార్క్స్ని కన్సిడర్ చేయరు, బట్ క్వాలిఫై అయితే సరిపోతుంది. ఇంగ్లీష్ అండ్ తెలుగులో మనం క్వాలిఫై అవ్వాలి. అండ్ తర్వాత మనకి 4 పేపర్స్ ఉంటాయి. పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3, పేపర్ 4. ఫస్ట్ పేపర్ 1లో జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ ఉంటే, పేపర్ 2లో మ్యాథమెటిక్స్, పేపర్ 3లో జనరల్ ఫారెస్ట్రీ 1 అండ్ పేపర్ 4లో జనరల్ ఫారెస్ట్రీ 2 ఉంటుంది. ఈచ్ పేపర్లో మనకి 150 క్వశ్చన్స్ ఉంటాయి. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 1 mark అండ్ దే విల్ గివ్ 1 minute టైం అనమాట. ఈచ్ క్వశ్చన్స్కి టోటల్ 600 మార్క్స్కి మనం మెయిన్స్ ఎగ్జామ్ రాస్తాం. ఎవరైతే మెయిన్స్ ఎగ్జామ్ క్వాలిఫై అవుతారో వాళ్ళకి కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ కండక్ట్ చేస్తారనమాట. ఇది జస్ట్ క్వాలిఫైయింగ్ మాత్రమే. ఇందులో మినిమం క్వాలిఫికేషన్ మార్క్స్ వస్తే మనకు సరిపోతుంది. ఎగ్జామ్ అనేది 100 మార్క్స్ జరుగుతుంది. బట్ కేటగిరీ వైజ్ దేర్ ఇస్ కట్ ఆఫ్. SC, STకి అయితే 30, BCకి 35, OCకి 40 ఉన్నాయి. ఈ కట్ ఆఫ్ రీచ్ అయితే మనం క్వాలిఫై అయినట్టే. అండ్ ఫైనలీ దిస్ ఈజ్ ఆల్ అబౌట్ నోటిఫికేషన్ గైస్. ఎగ్జామ్ డేట్ అయితే ఇంకా అనౌన్స్ చేయలేదు, బట్ ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి. విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.